ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారా అండి? అయితే ఈరోజు అనుకుంటున్నారా, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు, మీతో ఉండేది ఎవరు, ఏమైతుంది నా జీవితం, నన్ను నా కుటుంబాన్ని రక్షించేది ఎవరు? చెల్లాచెదురైపోతున్నాం, కుటుంబంలో గొడవలు, శాంతి లేదు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళిపోతున్నామో, ఏం జరుగుతుందో తెలియదు, నా కెరీర్ ఎటు పోతుంది, నా స్టడీస్ ఎటు పోతుంది, నా జాబ్ ఏమవుతుందో నాకు తెలియట్లేదు, ఎందుకు ఇలా నా జీవితం అవుతుంది, నన్ను ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు, నా తల్లిదండ్రులని లేదా నా బిడ్డలని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారని ఆలోచిస్తున్నారా, భయపడుతున్నారా, ఏమవుతుందో అని భయపడుతున్నారా? అయితే ఈరోజు దేవుడు మీ అందరితో నాతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటో చూద్దామా? జకర్యా 2వ అధ్యాయం 5వ వచనం. జకర్యా 2nd chapter 5th verse. నేను దాని చుట్టూ అగ్ని ప్రకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. I myself will be a protective wall of fire around Jerusalem, says the Lord, and I will be the glory inside the city. హల్లెలూయా. చూసారు కదండి, ఈరోజు మీరు బాధపడుతున్నారు కదా, నా కుటుంబం ఏమవుతుంది, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నాకున్న ఆరోగ్యం క్షీణించిపోతుంది, నా కుటుంబం చెల్లాచెదరైపోతుంది, నన్ను రక్షించే వాళ్ళు ఎవరు, నా కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు అని. అయితే ఈ రోజు దేవుడు ఏమని చెప్తున్నారంటే, మీకు మీ కుటుంబానికి ప్రొటెక్షన్గా ఒక అగ్ని ప్రకారంగా ఆయన ఉండబోతుండంట. హల్లెలూయా. చూసారు కదండి, ఆయన ఉండబోతున్నాడంట. ఆయనే మీ మధ్యలోండి మీ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయబోతున్నాడంట. ఈరోజు మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో, ఏమైతే మీ లైఫ్లో జరుగుతుందేమో అని భయపడుతున్నారో, అవేవి జరగవంట. దేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసి, అవునా, మీకున్న ప్రతి ఒక్క బాధ నుంచి, మీరు ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి బయటికి తీసి ఆయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసి, ఆయన నామానికి మహిమకరంగా మీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నారంట. ఆయన మహిమను నువ్వు చూడబోతున్నావంట. ఆయన మహిమని ఎందరో నీ జీవితం ద్వారా చూడబోతున్నారంట. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.